మనకందరికీ జనరల్గా ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల వాతావరణం చేంజ్, అయితే ఏసీ పడకపోవడం, ఇలాంటి ఏ సమస్య అయినా ముందు వచ్చేది దగ్గు, జలుబు, రంప. ఏ జబ్బుకైనా ఆరంభం అది మూడే. సో ఆ జలుబు, దగ్గు, కఫం వచ్చినప్పుడు మన వాళ్ళు అంటే సింపుల్ చిన్న చిట్కాతో తగ్గించుకునేవారు. అదేంటంటే 50 గ్రాములు తులసి ఆకు పొడి, 10 గ్రాములు మిరియాల పొడి కలిపి పొడి ఇంట్లో ఉంచుకోండి. ఓ చిటికెడు పొడి వేడి నీళ్ళతో వేసుకుంటే ఆ దగ్గు, జలుబు, రొంప వెంటనే తగ్గిపోతాయి అన్నమాట. దగ్గు, జలుబు, రొంప ఉన్నప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 రోజులు వేసుకుంటే తగ్గిపోతాయి అన్నమాట. అలా తరచూ వస్తుంది అనుకోండి, రోజు పొద్దున్నే ఒక మోతాదు ఒక 40 రోజులు వాడిచ్చేస్తే పిల్లలకి అది ఇంకెప్పటికీ దగ్గు, జలుబు, రొంపలు రావన్నమాట. బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఈ రెస్పిరేటరీ సిస్టమ్ బాగుంటుంది, ఈ కఫతత్వం పోయి శాశ్వతంగా దగ్గు, జలుబుని దూరంగా ఉంటామన్నమాట. మామూలుగా ఏంటంటే ఈ సీజనల్ ఫీవర్స్ కానీ ఎనీ ఫీవర్ ఉన్నప్పుడు మనం ఏ మందులు వాడినా సరే, మందులు మాట ఎలా ఉన్నా మనం జ్వరాన్ని తొందరగా తగ్గించుకొని మళ్ళీ వెంటనే ఆకలి పుట్టి శక్తి మళ్ళీ మామూలు మనిషి అయిపోవడానికి ఉండడానికి తులసి రసం పావు చెంచా తేనె కలిపి పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం జ్వరం ఉన్నప్పుడు పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 రోజులు సేవిస్తే జ్వరం శాశ్వతంగా పోద్ది అనమాట. 2 జ్వరం తగ్గిన తర్వాత ఉండే నీరసం కూడా ఉండదు, ఆకలి బాగా పుడుతుంది, డిటాక్సేషన్ అయిపోద్ది అనమాట తులసిని తేనె తీసుకుంటే. అలాగే ఫీవర్స్ ఆత్మానం రావు అనమాట పిల్లలకు కూడా.